పరిపాలకా మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలకా పాట చేసుకున్న పుణ్యం శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం. 50 సంవత్సరాలు ఒక కళాకారుడు తన కెరీర్లో డే 1 నుంచి చివరి శ్వాస వరకు ఆ లెగసీని కంటిన్యూ చేసినటువంటి మహనీయుడు. అలానే పాడుతా తీయగా, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది వర్ధమాన గాయకులకి అవకాశాలు కల్పించి వారందరూ ఈరోజు సినీ నేపథ్య రంగంలో వారందరూ చక్కగా రాణిస్తానికి ఆద్యుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారు తుదిశ్వాస విడిచి 4 ఏళ్ళు గడిచిందంటేనే చాలా ఇదొక విషాదం. భారతీయ సినీ సంగీతం ప్రపంచంలో మహమ్మద్ రఫీ తరువాత అంతటి స్థాయిలో ఆ స్వరాలు, ఆ పాటను పలికించటం, భావంతో అర్థం చేసుకొని పాటకు ఒక మనోధర్మం ప్రకారం పాడి అన్ని భాషల వాళ్ళని ప్రతి ఒక్క పాట ప్రేమకు అలరించిన ఆ మహనీయుడు మళ్ళీ తెలుగు గడ్డపై పుట్టాలని, మళ్ళీ ఆ మహానుభావుడు పాటలు భావితరాలు కూడా విని తరించాలని కోరుకుంటూ ఆ మహానుభావుడికి స్వర నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 4వ వర్ధంతి కార్యక్రమం శ్రీ పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి స్మరించుకుంటూ ఆయనని పాటలతో నివాళులతో అర్పించుకుంటూ మేము ఆయన మీదటువంటి అభిమానంతో మేము ఎంతో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఆయన జన్మదినము మరియు వర్ధంతి కార్యక్రమాలు మేము చేస్తామని తెలుపుకుంటూ, దీనికి మా అధ్యక్షుల వారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. అలాగనే మనోహర్ గారు, ఎస్కే బాబు గారు ముఖ్యంగా వీరందరి సహకారంతో మా ఈ బాలు కళా సమితి కార్యక్రమాన్ని మేము నిర్వర్తించుకుంటూ ఉన్నాము. ఆయనకి ఎల్లవేళలా మేము నివాళులు అర్పించుకుంటూనే ఉంటాము. మా సాయశక్తుల మేము ప్రయత్నిస్తున్నాము. బాలుగారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని మేము ఎంతో సంకల్పంతో ఉన్నాము. అనుకూలిస్తే జయంతి నాటికి మేము జూన్ నెలలో జయంతి నాటికి మేము ఏర్పాటు చేయగలమని ఆశిస్తున్నాము మీ అందరి సహకారంతో. అలాగనే రేపు 29
9న ఆదివారం ఈ ప్రోగ్రాము, ఈ నివాళుల ప్రోగ్రాము రేపు ఇదే సివిఎన్ రీడింగ్ ఆవరణలో జరుగుతుంది కనుక మీరందరూ తప్పక విచ్చేయవలసిందిగా కోరుకుంటూ పెద్ద ఆయనకి నివాళులు అర్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఒంగోలు పట్టణ కళాకారులందరికీ, వాయిద్య కళాకారులు అలాగే గాయని గాయకులందరికీ ముందుగా నా కళాభివందనాలు. ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా మన సివిఎన్ ప్రాంగణంలో ఈ నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలంటే అందరూ ఇష్టపడే గాయకుడు ఆయన. అందుకనే ఆ మహనీయుడికి ఈరోజు నివాళి కార్యక్రమం పెట్టాము. అలాగే ఈ నెల 29వ తేదీ ఆదివారం సాయంత్రం సివిఎన్ కళా ప్రాంగణంలోనే బాలుగారి పాటలతోటి కార్యక్రమం కూడా బాలు కళా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందరినీ ఆశిస్తున్నాను. బాలుగారి పాటలు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే వింటూ ఉంటాం. ఎందుకంటే ఆయన పాడిన పాటల్లో చాలా అర్థాలు ఉంటాయి. ఆయన భాష కానివ్వండి, ఆయన పాడే విధానం కానివ్వండి, అలాంటి గాయకుడు మళ్ళీ ఆయనే బాలసుబ్రహ్మణ్యంగా మళ్ళీ మన భూమి మీదకి వచ్చి మళ్ళీ పాటలు పాడతాడేమోనని చెప్పని ఎదురు చూస్తున్న వాళ్ళల్లో నేను ఒకడిని. కాబట్టి ఈ నివాళి కార్యక్రమానికి అందరూ, మా కళాకారులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మా అభిమాన గాయకులు, నాలాంటి వారికి ఎంతో స్ఫూర్తిదాయకమైన గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి కార్యక్రమంగా ఈరోజు మా ఒంగోలులోని ప్రకాశం జిల్లాలోని కళాకారులందరూ కలిసి ఈరోజు నివాళులు కార్యక్రమం మన సివిఎన్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఇంకా వాళ్ళ పనుల నిమిత్తం రాలేకపోయారు. వాళ్ళందరి తరపున కూడా బాలు గారికి నివాళులు అర్పిస్తూ, అలాగే మా బాలు కళా సమితి ద్వారా మేము ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానికి అందరూ సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మీ వంతుగా కృషి చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ మాలాంటి గాయకుల్ని ఎంతోమంది ఆర్కెస్ట్రాకు సంబంధించిన ఆర్గనైజర్స్ అందరికీ చిన్న విజ్ఞప్తి. ఈ మధ్య గ్రూపుల్లో, అంటే కళాకారులకు సంబంధించిన గ్రూపుల్లో చిన్న చిన్న విషయాలు, ఎందుకంటే పాట రూపంలో ఎన్నో కార్యక్రమాలు, సివిఎన్ లాంటి కార్యక్రమాలు కానీ, లేకపోతే మా కమర్షియల్ ప్రోగ్రామ్స్, మ్యారేజెస్లో కానీ, అదే మిగతా కార్యక్రమాల్లో పాటలు పాడటం జరుగుతుంది. అలాంటి సంస్కృతి ఇప్పుడు అంతరించిపోతుంది. ఎందుకంటే బాలు గారి అభిమానంతో పాటలు నేర్చుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ, లేకపోతే సింగర్స్ కానీ, ఎంతోమంది కళాకారులు ఈ బ్రతుకుతున్నారు. కాకపోతే ఈ మధ్య డాన్సర్స్, అంటే వాళ్ళని తప్పుగా అంటాం కాదు కానీ డాన్సర్స్ కూడా ఉన్నారు. కాకపోతే అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. అది కొంచెం తగ్గించుకొని గ్రూపుల్లో ఎవరో మాట్లాడితే మేము ఇంత సాగించడం కాదు, ఒక సింగర్సే దీని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు అప్డేట్ అవ్వండి, డాన్సులకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, అంటే డాన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది ఎంతవరకు అంటే 2 పాటలు పాడితే 2 పాటలు డాన్స్ చేసేటట్టు ఉండాలి. కానీ పూర్తిగా గాయకులు మరీ దారుణం ఎలా అంటే 2 పాటలు పాడించి మిగతా మొత్తం డాన్సులు ప్రోగ్రామ్ మొత్తం 5 గంటలు 6 గంటలు ఓన్లీ డాన్స్ చేపిస్తే ఈ 2 పాటలు గాయకుడు అంటే ఆ పాటలు రావనా లేకపోతే ఇంకోటి అర్థం కాలేదు. దాని గురించి ఆర్గనైజర్స్ అర్థం చేసుకొని, ఆ ఆర్గనైజర్స్ కూడా సింగర్స్ అయి ఉన్నారు. నాకు ఆ బాధ అది. ఆ గ్రూప్లో కొంచెం మెన్షన్ చేసేవాళ్ళం, కాకపోతే గొడవ పెద్దది అవ్వటం వల్ల దాన్ని ఆపేసాం. దాని గురించి మేము అర్థం చేసుకొని కళాకారులు ఎంతోమంది, వాయిద్య కళాకారులు కానీ సింగర్స్ కానీ చాలామంది ఉన్నారు. ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఆ కార్యక్రమాల్లో సింగర్స్ ఉండాలి, ఆర్కెస్ట్రా ఉండాలి, అలాగే డాన్సర్స్ కూడా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం పార్టీ వాళ్ళకి, అంటే కస్టమర్స్కి అలవాటు చేస్తేనే దాన్ని అవలంబించుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. మరొకసారి బాలు గారికి, నాలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు, ఏకలవ్య శిష్యుల్లాగా, వాళ్ళందరి తరపు నుంచి బాలు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.